world of dance theme. కృష్ణ ముకుంద కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఏం మాట్లాడతాడు నువ్వు? లేట్ ఏంటి? 10 ఇచ్చేంత వదలలేదు ఆమె 2 ఆర్లు ప్లస్ 3 ఆర్లు ఈజ్ ఈక్వల్ టు తెల్లార్లు ఎవడైనా చిట్టీలు గనక పెట్టాడా ఒక్కొక్కడి జుట్టు పట్టుకో. అయ్యి బాబోయ్ శివ అండ్ సాత్విక్ చాలా బాగా చేశారు. ఈరోజు చేసిన దాంట్లో ఇది పర్ఫెక్ట్గా యాప్ట్ అయిందని నాకు అనిపించింది. సాంగ్ ఏం కావాలి నేను దానికి ఇవ్వాలి అని 100% ఇచ్చేవి చూసావా. ఎంత దాహంతో ఉన్నారండి బాబు. సహృదయ నీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్. సహృదయ ఏంటో ఆడియన్స్ కి చాలా మందికి తెలుసు. అది నా కడుపును పుట్టినందుకు నాకు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. దాని హార్డ్ వర్క్ కి నిజంగా నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోలేను. స్టార్ట్ అయినా ఎవరు రావట్లా? కొంతమందిని ప్రశ్నలు అలగాలని ఫిస్క్ అయ్యాను. ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఖుష్బూ గాల్తో, జబర్దస్త్ లో ఇంద్రజా గాల్తో జడ్జిమెంట్ లో కూర్చున్నారు. ఎవరి జడ్జిమెంట్ కంఫర్టబుల్ గా ఉంటుంది? ఖుష్బూ గారు ఆడవాళ్ళు ఉన్నారు చూడరు కాబట్టి ఇంద్రజ గారు అన్ని కంఫర్టబుల్ గా ఉంటాయి. సిరి హనుమంతు జస్ట్ ఫర్ 1 month. వాడికి ఫ్యూచర్ ఉండాలని వేశాడు. అంటే మీరు కంటిన్యూ అవుతారా? అంతే కదా. సరే మీలే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదెవరిది? అది మా అన్న ఇచ్చింది. ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేలే. అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మొలకలు తప్ప. వచ్చేరా నేనే పీకి పడేసా. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలిచిన కేదంటే. జనాలకు అసలు బొలుపు పెరిగిపోయిందండి. ఏమైందండి? చూడండి, యాపిల్ బాగుంది. అంత బాగుంది కదా, చెత్త కుప్పలో పడేరు దాన్ని. చెత్త బుట్టలో యాపిల్ తినిపించాడు సార్, ఇన్సల్ట్ చేశాడని చెప్పేయాలి. బ్యాగ్ అద్దుగా ఉందండి అక్కడ తీసి చెప్తాను. ట్రైన్ గోళం చల్లం చీకటైపోయిందండి బాబు. ట్రైన్ గృహలో చల్లదు, నీ బుల్లెట్ గృహలోకి వెళ్ళిపోయిందిరా. ఇతనికి గుండె మార్చాలండి. ఇంద్రజా గారు అర్థమైందమ్మా, ఆ గుండె వాడి దగ్గరే ఉందమ్మా. వీడేవాడు. అయ్యో
ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుదామని అన్నాడమ్మా మాయోడు. ఏంటినా నేను కన్నాకే 10 years పెట్టింది నాకు. అదే నన్ను కన్నాకే నీకు 10 years పెట్టింది. ఈ కుంకుమ పువ్వు తీసుకో, పాప ఎర్రగా పడుతుంది. అమ్మా మరి నేను గడుపునప్పుడు ఏం తిన్నావు? పప్పులు తిన్నాను నాన్న, అందుకే ఎర్రిపప్పు పుట్టావు. పడుకుని మీరు గడి పెట్టుకోవచ్చు కదమ్మా. గడి పెట్టేస్తున్నాను నాన్న. నాన్న లోపలికి వచ్చాక కాదు, బయట ఉన్నప్పుడు పెట్టాలి గడ. అయ్యో మర్చిపోయిన, రండి గడి పెడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఇక్కడ చేసారు అనుకో, వచ్చి నాన్నకు చెప్పాలి. అంత ఛాన్స్ ఇవ్వండి నాన్న, నేనే చేస్తానన్నా. అదే వద్దన్నాను. అమ్మ ఎలా పోయింది? అమ్మకి డ్రైవింగ్ అంటే ఇష్టం అమ్మా. డ్రైవింగ్ చేస్తూ పోయిందా? డ్రైవర్ తోనే పోయింది. ఏంటి పెళ్లికి ముందు అగ్గెత్తున్నా? పెళ్లికి ముందు కాబట్టి అగ్గు, పెళ్లికి ముందు కాబట్టి అగ్గు. పొలం దున్నాలి, ట్రాక్టర్ ని పిలిపించు. తొందరగా ట్రాక్టర్ పిలిపించు. ఆడపిల్లకి ట్రాక్టర్ చెప్తావేంటి? వద్దంటే ఎక్కడ ఉంటుంది అనుకున్నావు? ట్రాక్టర్ మీద చిత్తూరు చిన్నదానా. నాన్న ఇంకొకసారి అంటే నిన్ను కూడా బొంబాయి తీసుకెళ్తాను. ముంబై తీసుకెళ్తే నాలో తేడా ఏమొస్తుంది? చిత్తూరు చిన్నవాడా, చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. చూడరా ఆ రాజసన్ చూడరా. నాన్నగారు చనిపోయారు కాబట్టి పెద్ద కర్మ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టమన్నా. ఎక్కడ చేసుకున్నారో దీన్ని? రాజమండ్రి ట్రాక్టరా? మామగారు ఆత్మ శాంతించడానికి ఒక పద్ధతైన పాట అయ్యి. కాదన్నా ట్రాక్టర్ నీ ఏకంగా ఎడ్ల బండి ఉంది కదన్నా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఈ రోజు నుంచి ఇంట్లో పనులను నేనే చేస్తాను. ఇల్లు ఉడుస్తాను, అంట్లు తవ్వుతాను, మీ కాళ్ళు నొక్కుతాను. ఇది పని పిల్ల కోడలి పిల్ల? పని పిల్లే. నేను చేసిన పనికి కోట పిల్ల అయింది. అయ్యి బాబు. బావా నేను నీకోసం పాయసం చేశాను, తింటావా? ఏ వద్దు. అరే ఏంటి బావా? నీ పేరేం పేరు? వీణా. వాయించి పడేస్తాడు. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. సుధీరు రష్మి. ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు, కుర్రాడు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు. Manas, it's always pleasure to watch you dance. నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ 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 ఎక్కడున్నావమ్మా, ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా ఈ చిరునామా. మరొకసారి ఫ్లోలో నాతో పాటు కొడతారా? మాకు 1 more అంటే నచ్చవండి. వన్స్ మోర్ అని అడుగుదాం. మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి సార్. ఈఎంఐ ఒక అమ్మాయి హీరోయిన్, ఈఎంఐ ఎవరు కాదు కొంచెం వచ్చి బాగుంది. బై 1 get 1 free. బై 1 get 1 free. Aesthetic, expressive and energetic performance. అతో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసయ్యమోడిరో. డెఫినెట్ గా నేను బాగా చూసుకుంటాను, అది మటుకు నేను చెప్పగలను. ఆడదానికి ప్రాణం పొయ్యడమే కాదు, కావాల్సి వస్తే ప్రాణం తీయడం కూడా తెలుసు అని
ఇలాంటి మహిళలు నిరూపించారు. దయచేసి బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. మగాళ్ళు కొట్టుకుంటున్నారా, మీ పేర్లతోనే తిట్టుకోండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయా. భీమా ఏమో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఒక్కోసారి మనకి చేతిలో గన్ అది లేకపోయిన పక్షంలో దీన్ని పెట్టి కొట్టేయచ్చా మేము రాధామోహన్ గారి లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాము. లవ్ ఎక్కడ నువ్వు ఒకటి నన్ను అడగల ఏంటి? ఎవరైనా క్రష్ ఉన్నారా అని. క్రష్ ఉన్నారా? ఏంటి? స్కూల్లో కాలేజ్ లో తెగ వెంటపడేవారు నా గురించి. ఫ్రెండ్స్ తో మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఫ్రెండ్స్ తో కూర్చుని హాగి నైట్లు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటే. మీరు కాలేజ్ డేస్ లో గానీ స్కూల్ డేస్ లో గానీ దుమ్మా కొట్టేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, ఆడుకుంటా ఉంటాం. మా క్లాస్ అంతా ఆపేసి వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. లవ్ స్టోరీ అంటే మాది బాయ్స్ స్కూల్. మీ బావ ఇవాళ వచ్చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికా నుంచి. బాబు ఏంటి ఘోరం? సౌత్ ఆఫ్రికా నుంచి నువ్వు? అది కాదు నువ్వు మాట్లాడకు నాతో. నువ్వు బ్యాండెడ్ క్వీనా? ఏ బ్యాండ్ హేనా? ఏ కల్చరే. ఇదేంటి సౌత్ ఆఫ్రికాలో హిందీ మాట్లాడతారా? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. సుమా అట్టా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2 భీమ్ చంద్. గోపిచంద్ ఈ కట్అవుట్ కాకి డ్రెస్ వేస్తే అవతలోడికి గ్యారంటీ. ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ పెద్దోడికి 10 years వచ్చేసినాయి, చిన్నోడికి 5 years. గోళ్ళు ఎక్కువైనాయి. నీకు ఫోన్ చేసి నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాను అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటే ఏంటి? తర్వాత చెప్పాను అంట, ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. కరెక్ట్ అని చెప్పింది. కానీ ఇలా మొహవటానికి పోయి నేను తప్పు చేశాను అని అనుకున్నావు చాలా సార్లు. ఎండ్ ఆఫ్ ది లాస్ నేనయ్యాను. అందుకని ఇప్పుడు ఆ మొహమాటాలు తీసుకెళ్ళి మీరు ఎలా ఉన్నారు అంటానికి రష్యాలో ఏమన్నాను? ఓషన్ క్రష్ అంటే చాలా అందంగా ఉన్నారని అర్థం. యా బ్లూ తిబ్బే అంటే ఐ లవ్ యూ. ఓహో, ముందు అది నేర్చుకున్నావా? అయ్యే నేర్చుకుంటాం కదా. బిస్కెట్ వేసేస్తావా అక్కడికి? జనరల్గా పోలీసులు బుల్లెట్ల మీద జీపుల మీద వస్తారు, నువ్వేంటి గిత్త మీద వచ్చావు? అది చెప్పిన నేను అప్పుడు 2-3 సార్లు అడిగాను, హర్ష నీకు నిజంగా కావాలా, ఇప్పుడు వేరే దాని మీద కూడా రావచ్చు కదా. ఫస్ట్ వెళ్ళగానే దగ్గరికి వెళ్ళి అనింది అని చెప్పాను. హాయ్ బాబోయ్, వెళ్ళేటప్పుడు దాన్ని దండం పెట్టి. నీకు బెస్ట్ ఫ్రెండ్ మన డార్లింగ్ ప్రభాస్, మీ ఇద్దరు కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చింది. అంటే ఆ పోస్టర్ కూడా మా దగ్గర ఉంది బాబు. అదేం ఒకసారి మసాజ్, థాయ్ మసాజా నా మనసులో. నువ్వు చాలా మందిని చదివిస్తున్నావు, ఎందుకు ఆ విషయం బయట చెప్పుకో? నాకు అదే అనిపించదు. కొంతమందికి అసలు నా పేరు కూడా తెలియదు. వాళ్ళు చదువుతారా బాగా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు చదవనియండి. భీమా సినిమా డైరెక్టర్ హర్ష గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. హీరోయిన్ దీంట్లో మాళవిక శర్మ అండ్ ప్రియా భవానీ సార్. గోపి సార్తో రొమాంటిక్ మూడ్లోనే ఉంటారు. ఇప్పుడు నీ ఫోన్ నుంచి ఒక వీడియో కాల్, ఒక నెంబర్ చెప్తాను, వాళ్ళు లిఫ్ట్ చేయండి. చేయరు. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే నేను ఇబ్బంది పెట్టను. ఫోన్ ఇస్తున్నాను గారు.
మహిళా ప్రధానమైన గీతాలు మా పిల్లలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం ఆడదే 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 లేకుంటే ఎవరికైనా ఊపిరి ఆడదే. మన వేదానికి నాదం ఒక ఆడదిరా చాలా గొప్పగా పాడావు నాన్న. కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదిరా ఈ మగవాణ్ణి నేడు చెడిపింది ఆడదిరా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. నాకైతే చాలా నచ్చింది నాన్న. నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళు సాగన చల్లగా చల్లగా This is your best performance till today. నాలి అమ్మగా తొండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా అమ్మ అమ్మ నీ పసివాణమ్మ నువ్వే లేక పసివాడనమ్మ Your expressions, it was beautiful. Very good rendition. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే నా నీ శ్వాసలోన కోట్లాది మందిని దృష్టిని హస్తగతం చేసుకుని కోట్లాది మంది శ్రోతల ఏకాగ్రతను గాత్రగతం చేసుకునే లక్షణం నీకు సొంతం. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికే సుఖమేమిటి ఉదయాలకు ఊపిరి పోసే ఉడుకున్నది నీలో నీలో నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని చాటి చెప్పినట్టుగా ఉంది నువ్వు పాడే విధానం చూస్తుంటే. ఓ తరగని దీక్షమై కర్తవ్య కాక్షమై నెక్కి తీరాలిలే ఏ పరీక్షైనా యు ఆర్ గోయింగ్ టు బి అ గ్రేట్ అచీవర్ ఫర్ షూర్. నీ సాయము నువ్వేననే ధైర్యమే బలము ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా ఇనుకోబుల్లెమ్మా యు ఆర్ ద లైట్ ఆఫ్ పాడతీగా. అది ఇది ఏమని అన్ని రంగముల మగధేనులను దించారు నిరుద్యోగులను పెంచారు చాలా బాగా పాడావు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తత్తరిల్లింది పురుష ప్రపంచం ఏడు కొండలకైనా బండ తాను కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే. ఎంత చక్కని పాట, ఎంత అద్భుతంగా పాడావు. హృదయం ద్రవీభవించింది పాడుతుంటే. వేణువై వచ్చాను భువనానికి లోకంలో ఎక్కడున్నా కానీ ఈ ప్రేమ, ఈ వాల్యూస్ అండ్ దిస్ కల్చర్ ఈజ్ ఇర్రీప్లేసబుల్. అండ్ ఐ థింక్ మా ఇద్దరికి దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలతో అదే అంటాం, నువ్వు ఎంత గొప్ప సింగర్ అయిపోయావా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయిపోయావా కన్నా హౌ రూటెడ్ యు ఆర్ టు యువర్ కల్చర్ అండ్ హౌ మచ్ యూ బిలీవ్ ఇన్ యువర్ వాల్యూ సిస్టమ్. సో దట్ వాజ్ అవర్ ప్రైమరీ మోటివ్.